ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనేది చూద్దాము. ఇక్కడ వేరియబుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది చూసినట్లయితే కనుక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాము. నెంబర్స్ కాబట్టి ఇంట్లో తీసుకుంటాం అనమాట. ఓకేనా? దానికి స్టాటిక్ అని ఉపయోగిస్తే స్టాటిక్ వేరియబుల్. నాన్ స్టాటిక్ అయితే కనుక ఇక్కడ ఏమీ డిఫైన్ చేయవసరం. ఇంటూ వై ఈక్వల్ టు 20 అనేది నాన్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ని మనం 3 వేస్గా కాల్ చేయొచ్చు. ఎలా అంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఏ అని ఉంది. అవుట్పుట్లో మనం ప్రింట్ రావాలి అంటే కనుక జావాలో system.out.printlnలోనే వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ, ఇది కూడా నాన్ స్టాటిక్ వేరియబుల్. ఇక్కడ స్టాటిక్ డిఫైన్ చేయలేదు కాబట్టి నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత తీసుకుంటుంది? 100 తీసుకుంటుంది. డబుల్ కోట్స్లో ఉన్న ఏ అంటే ఏనే అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. 3 వేస్లో స్టాటిక్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఒకటి క్లాస్ నేమ్ డాట్ ఎక్స్ తో కాల్ చేయొచ్చు. క్లాస్ నేమ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే కనుక ఏమొచ్చింది? క్లాస్ నేమ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు అంటే 10 వచ్చింది అనమాట. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు అంటే కనుక డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు 10 కూడా కాల్ చేయొచ్చు. ఇంకోటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి విత్ క్లాస్ నేమ్తో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే కనుక అప్పుడు ఏమవుతుంది? మనకి ఆబ్జెక్ట్ డాట్ 1x అని కూడా కాల్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి 3 టైప్స్. 1 వచ్చి క్లాస్ నేమ్ తోటి డాట్ ఎక్స్, క్లాస్ నేమ్ డాట్ ఎక్స్ అని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఎక్స్ అని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. మూడోది వచ్చి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ విత్ ద క్లాస్ నేమ్ అండ్ కాల్ దట్ ఆబ్జెక్ట్ డాట్ ఓబీజే డాట్ 1.x అని కాల్ చేయొచ్చు. 3 ways you can define the static variables. Non-static variables you can define only with variable name. Okay. Second thing important, static అని ఇస్తే కనుక ఓన్లీ ఎంటర్ ద సింగిల్ ఎంటిటీ వాల్యూస్, అంటే ఒకసారి సింగిల్ వాల్యూనే రిటర్న్ చేసుకునేది. చేంజ్ చేస్తుంటే చేంజ్ అవ్వదు అనమాట. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనేది ఇప్పుడు వై ఈక్వల్ టు 20 తీసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి ఇంటూ వై ఈక్వల్ టు 100 రాసామనుకోండి, అది మారుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామింగ్ బట్టి. అది నాన్ స్టాటిక్ అంటే స్టాటిక్గా ఉండకపోవటం అనేది అనమాట. ఓకేనా? అర్థమైందా? ప్లీజ్ comment on the comment and subscribe my channel. Thank you so much.